ఎప్పటినుంచో నాకు ఒక డౌట్ అమ్మా. దేని గురించి? నైవేద్యం పేరుతో మనం ప్రసాదం వండుకొని దేవుడికి సమర్పిస్తాం కదా, అసలు అది దేవుడు తినేటప్పుడు ఎవరైనా చూసారా? పోనీ అట్లీస్ట్ నువ్వైనా చూసావా అమ్మా? ఒక చిన్న కథ చెప్తా, నీ డౌట్ క్లియర్ అవుతుంది. ఓ వ్యక్తికి దేవుడంటే అమితమైన భక్తి. తన ఆఫీస్కి వెళ్ళే దారిలో ఒక రావి చెట్టు కింద చిన్న గుడి ఉంటుంది. ప్రతిరోజు తన భార్య చేత ప్రసాదం వండించుకుని గుడిలో దేవుడి ముందు పెట్టి దండం పెట్టుకుని వెళ్ళేవాడు. దేవుడంటే పెద్దగా నమ్మకం లేని అతని భార్య ఒకరోజు విసుగుపుట్టి, ఏంటండి మీరు ప్రతిరోజు నా చేత ప్రసాదం చేయించుకొని తీసుకెళ్తున్నారు? ఏ రోజైనా ఆ దేవుడు మీ ప్రసాదం తిన్నాడా అని నిలదీస్తుంది. అమాయకుడైన ఆ భర్త, అవును గదా, తను అడిగిన దాంట్లో తప్పేముంది అని అనుకుంటూ ఆ మరుసటి రోజు ప్రసాదం తీసుకెళ్లి దేవుడి ముందు పెట్టి ఆఫీస్కి వెళ్లకుండా రోజంతా అక్కడే కూర్చొని దేవుడి కోసం వెయిట్ చేస్తాడు. ఎంతసేపు ఎదురు చూసినా దేవుడు రాడు. కాసేపు అయ్యాక ప్రసాదానికి చీమలు పాకడం మొదలవుతాయి. వాటిని దులిపేసి మళ్లీ రాకుండా ప్రసాదం వడ్డించిన ఆకు చుట్టూ నీళ్లు చిలకరిస్తాడు. కాసేపటికి ఒక పక్షి వచ్చి ప్రసాదం తినాలని చూస్తుంది, దాన్ని కూడా తరిమేస్తాడు. ఇంకాసేపటికి ఒక కుక్క ప్రసాదం తినాలని ట్రై చేస్తుంది, దాన్ని తరిమి కొడతాడు. ఇక మధ్యాహ్నం వేళ ఒక బిచ్చగాడు వస్తాడు. ప్రసాదం వైపు ఓరగా చూస్తుంటే అతన్ని కూడా తరిమేస్తాడు. ఇంకెంతకీ దేవుడు రాకపోవడంతో విసిగి ఇంటికెళ్ళిపోతాడు. అతనక్కడి నుంచి వెళ్ళిన నెక్స్ట్ సెకండ్ ఆ అడుక్కునే వ్యక్తి వచ్చి ప్రసాదం తింటాడు. అతను తినగా మిగిలిన కొంచెం ప్రసాదాన్ని కుక్క, పక్షి అండ్ చీమలు తినేస్తాయి. ఇక్కడ ఇంటికి చేరుకున్న ఆ వ్యక్తి భార్య, ఏమైంది, దేవుడొచ్చి నీ ప్రసాదం తిన్నాడా అని నిలదీస్తుంది. భర్త నోట మాట రాక వెళ్ళి పడుకుండిపోతాడు. ఆ రోజు అతని భార్యకి కల్లో దేవుడు కనిపిస్తాడు. కనిపించి ఏమంటాడో తెలుసా? నువ్వు వండి పంపిన ప్రసాదం తిన్నాను తల్లి, కాకపోతే ఉదయాన్నే తాజాగా తినుంటే ఇంకా బావుండేది. ప్రొద్దునుంచి తినాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించా, కానీ తినకుండా మీ ఆయనే అడ్డుపడింది. భార్య ఉలిక్కిపడి లేచి తన కల గురించి భర్తకు చెప్తుంది. ఇంకా రోజు వాళ్ళిద్దరికీ అర్థమవుతుంది, ప్రసాదం తినడానికి దేవుడు ఏ రూపంలో అయినా రావచ్చని. ఓహో, అర్థమైందమ్మా.